ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వ లేటెస్ట్ అప్డేట్ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా రిలాగైతే వెళ్ళిపోదామండి. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నారని, దీనిలో భాగంగానే రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. ఈ పోలీసులు అధికారులు ఆవేదన చూస్తే హృదయం కలిచివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా మాధ్యమంలో ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 30 ఏళ్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగులకు సేవలు అందించిన ఠాగూర్ నారాయణ సింగ్ ఇలాంటి పరిస్థితులు ఉండడం చాలా బాధాకరమని హరీష్ రావు వాపోయారు. ఓవైపు అధికారి 2 కిడ్నీలు చెడిపోయి తీవ్ర అనారోగ్య సమస్యలు, మరోవైపు రిటైర్మెంట్ బెనిఫిట్ అందక ఆర్థిక సమస్యలు చుట్టుముట్టిన ఆందోళన చెందుతున్నారండి. ఇక ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఆరోగ్య భద్రత కార్డులో చికిత్స చేయించుకుందామంటే హాస్పిటల్కి వెళ్తే ఆ కార్డు చెల్లదని పంపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం విశ్రాంతి పోలీసుల ఉద్యోగ శాపంగా మారిందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఒక నారాయణ సింగ్ సమస్య కాదని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ అయినటువంటి 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల జీవన్ మరణ సమస్య అని చెప్పారు. రేవంత్ రెడ్డికి ఉద్యోగుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్న వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. వైద్య సేవలు పొందడంలో అంతరాయం కలగకుండా ఈహెచ్ఎస్, పోలీసు ఆరోగ్య భద్రత హాస్పిటల్ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్